హలో నమస్తే అందరికీ నమస్తే. వనస్థలిపురం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ 8వ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు వనస్థలిపురం కాంప్లెక్స్ పక్కనే గణేష్ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేను వనస్థలిపురం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సినిమాటిక్ వెంకట్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మనం మన ఫోటోగ్రాఫర్స్ అందరినీ వారి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుందాము. ఈ 8 సంవత్సరాల నుంచి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనేసి హైదరాబాద్లోనే అత్యంత ప్రముఖమైనటువంటి ఫోటోగ్రాఫర్స్ ఈ వనస్థలిపురం నుంచి ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. మన వనస్థలిపురం అసోసియేషన్ గౌరవ ప్రెసిడెంట్ గారు అయినటువంటి రామిరెడ్డి గారు వాళ్ళ సతీమణి కళా మేడం గారిని పలకరిద్దాం, వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి. వనస్థలిపురం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ మంచిగా సపోర్ట్ చేయడం వల్ల విజయవంతంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ సభ్యులు మంచిగా కుటుంబ సభ్యుల్లాగా పాల్గొని మనకి సపోర్టివ్గా ఉన్నారు. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల మెంబర్స్ కూడా మంచిగా మనకి అనుకూలంగా ఉన్నారు. మంచిగా విజయవంతంగా జరుగుతున్నది. అది 8 సంవత్సరాల నుంచి 8వ సంవత్సరం మీ ఆధ్వర్యంలో జరుగుతుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిగా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. చాలా మంచి సక్సెస్ఫుల్ ఉన్నది. ఇలానే అందరూ ప్రోత్సాహం ఉంటే ఇంకా మళ్ళీ కమిటీలో ఉండి సర్వీస్ చేద్దామని అనుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేయటం అంత ఫైనాన్షియల్గా కొంచెం ఖర్చుతో కూడుకున్న పనులు. మీకు ఏ విధంగా నిధులు సమకూరుతున్నాయి? ఇక సపోర్టింగ్ మన సక్సెస్ సపోర్టింగ్ అంతా మన కుటుంబ సభ్యులే, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులే అందరూ తమ వంతు సాయం చేస్తున్నారు. దానివల్ల మేము సక్సెస్ఫుల్గా నడుస్తుంది మా అసోసియేషన్ కూడా. మా అసోసియేషన్ అని కాదు, ఏ కార్యక్రమం పెట్టినా మాకు అందరూ కుటుంబ సభ్యులు అందరూ మంచిగా వర్క్ చేస్తారు. దానివల్ల మంచిగా సక్సెస్ఫుల్గా అవుతుంది. జనరల్గా హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కూడా ఒక కాలనీ సభ్యులు మాత్రమే గణేష్ని పెడుతూ ఉంటారు. ఇలాంటి ఫోటోగ్రఫీ అసోసియేషన్ కానీ ఇలాంటి పెట్టడం చాలా అరుదుగా ఉంటుంది. దీన్ని ఏ విధంగా మీరు చెప్తారు? ఏ విధంగా స్టార్ట్ అయింది దాని గురించి కూడా చెప్పాల్సిన కోరుతున్నాను. మాకు అదృష్టమే, మా ఫౌండర్స్ అందరూ కలిసి దీన్ని గణేష్ని పెట్టుకుందామని అన్నారు. అట్లనే కొనసాగిస్తూ వస్తున్నాం మంచిగా. వాళ్ళు ఎవరు మీరు చెప్పగలరా? అశోక్, సోమిరెడ్డి, వీళ్ళు శ్రీధరు, మళ్ళీ సాయి వర్మ గారు, మళ్ళీ సత్యగంగాధరి, ఇంకా బోయిన రమేష్ అన్న, విష్ణు గారు, ఇంకా ఇట్లా పెద్ద అందరూ కలిసి అందరి సపోర్ట్తో మంచిగా ముందుకెళ్తుంది. అసోసియేషన్ సభ్యులు కూడా మంచిగా దీన్ని ఏదైనా మేము కార్యక్రమం చేస్తున్నంటే కంపల్సరీ సపోర్టింగ్ ఉండి విజయవంతంగా చేస్తున్నారు. మెయిన్ మాకు పిల్లర్స్ అంటే అసోసియేషన్ సభ్యులే. వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లే ఇంత విజయవంతంగా అవుతుంది మాది. మీకు ఇట్లా లోకల్ వనస్థలిపురం తెలుసుకున్న అట్లా లోకల్ యూనియన్సే కాకుండా రాష్ట్ర కార్యవర్గం నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ అందుతుంది? మాకు రాష్ట్ర కార్యవర్గం నుంచి కూడా గ్రేటర్ దగ్గర నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తుంది. రాష్ట్ర వర్గం కూడా చాలా మాకు ఏ కార్యక్రమాలు కావాలన్నా కానీ అందుబాటులో వచ్చి దానిలో మనకు వర్కులు చేస్తున్నారు. స్టేట్ సభ్యులు కూడా మన గణేష్ దగ్గర పిలవంగానే అందరూ వచ్చి మంచిగా పాల్గొని ఈరోజు కూడా గ్రేటర్ పిఎస్టీలు కూడా అందరూ రావడం జరుగుతుంది. అందరూ మనకి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఓన్లీ ఫోటోగ్రఫీ అనే వర్కే కాకుండా ఈ గణేష్ కాకుండా ఇంకా ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నారా ఫోటోగ్రాఫర్స్ కోసం మీరు? సేవా కార్యక్రమాలు అంటే రక్తదాన శిబిరాలు, మన జలా శ్రీనివాస్ అన్న గారు ఉన్నారు, రక్తదాన శిబిరము, ఇవి హాస్పిటల్స్ అన్న ఏవన్నా కానీ అందరికీ చేస్తా ఉన్నాం. క్రికెట్ కూడా మంచిగా టోర్నమెంట్ పెడుతున్నాం. మొన్న అది కూడా విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. మన సభ్యులు మంచిగా సపోర్ట్ చేశారు. అదే కాకుండా ఇతర పిఎస్టీలు మొత్తం ఈస్ట్ జోన్ సభ్యులు మొత్తం 11 అసోసియేషన్స్ మాకు సపోర్టింగ్ ఉండటం వల్ల మంచిగా సక్సెస్ఫుల్గా పనిచేయగలిగింది. పిఎస్టీ అంటే ఏంటి? పిఎస్టీ అంటే ప్రెసిడెంట్, ట్రెజరర్, జనరల్ సెక్రటరీ ముగ్గురిని పిఎస్టీ అంటారు. ప్రతి యూనియన్కి ఒక పిఎస్టీ ఉంటారా? ప్రెసిడెంట్గా పిఎస్టీ ఉంటారు. ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ ముగ్గురు ఉంటారు. ప్లస్ దాంతోపాటు దాని కార్యవర్గం సభ్యులు కూడా ఉంటారు. అట్లా ఒక 12 మెంబర్స్ దాకా ఉంటారు. అది ప్రెసిడెంట్ ప్లస్ వైస్ జాయింట్ సెక్రటరీలు అట్లా ఉంటారు. కమిటీ ఉంటుంది. 12 మెంబర్స్ దాకా ఉంటారు. మా దాంట్లో ఇప్పుడు అయితే 9 మెంబర్స్ ఉన్నారు. మంచిగా యాక్టివ్గా ఉన్నారు. అందరూ మంచిగా పనిచేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా ముందు జరగాలని
అలాగే హైదరాబాద్లో ఉన్న ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్స్ అన్ని ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, जय गणेश महाराज की జై బోలో గణేష్ మహారాజ్ కి జై. जय बोलो गणेश महाराज की జై.